ఇక్కడ చనిపోయిన 14 మందికి సంబంధించి వారి కుటుంబ సభ్యులు కూడా చాలామంది ఇక్కడ రావడం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి కూడా ఒక 5గురు ఉన్నారు. అదేవిధంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కూడా సంబంధించి మిగిలిన వారు ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఒక అతను ఉన్నారు. అసలు వారికి ఏం జరిగిందో వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు ఉన్నారో కూడా తెలుసుకుందాం. అసలు చెప్పండి, ఎవరున్నారు, ఎంతమంది మృతి చెందారు, అసలు ఏమవుతారు మీకు? మా పిన్నమ్మ కొడుకు, అబ్బాయి పేరు వెంకటేశ్వరులు. తను వర్క్కి వెళ్ళారు, ఆర్మూర్కి వర్క్కి వెళ్ళారు. తర్వాత వాళ్ళ వైఫ్కి ఆ రోజు మళ్ళీ రిటర్న్లో వచ్చేటప్పుడు కాల్ చేసి వస్తున్నానని చెప్పారు. తనకు బాగలేదు, హెల్త్ బాగాలేకపోతే. వాళ్ళకి ఆయనకి 2 పిల్లలు అనమాట. ఇంట్లో ఈ సంఘటన జరగకముందు మీకు కుటుంబ సభ్యులకి ఎవరైనా కాల్ చేసి ఏదైనా చెప్పడం కానీ, ఏదన్నా అతను షేర్ చేసుకోవడం కానీ, అదే బస్సు ప్రాబ్లం ఉందని కానీ ఇలాంటివి ఏమైనా షేర్ చేసుకోవడం జరిగిందా? లేదు, అలా ఏం జరగలేదు. తన ఫోను బస్ ఎక్కే ముందు ఫోన్ చేశారు. తనకు చెప్పారంట ఫోన్ కూడా ఛార్జింగ్ తక్కువ ఉంది, స్విచ్ ఆఫ్ అయ్యేలా ఉందని చెప్పారంట. ఇంకా ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోయింది. తర్వాత మాకు కూడా కొంచెం మధ్యాహ్నం లేట్గా తెలిసింది ఇట్లా జరిగింది, బస్సులో ఉన్నారని. వాస్తవంగా అతనిది సొంత ఊరు, ఊరు ఎక్కడి నుంచి వస్తుంటాడో అక్కడికి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? దుత్తులూరు మండలము నాయుడుపల్లి గ్రామం తంది. తన వర్క్ కోసమని ఆర్మూర్కి వెళ్ళడం జరిగింది. తను బయలుదేరి మేస్త్రి. సో మేస్త్రి వర్క్ పరంగా అక్కడికి వెళ్ళడం జరిగింది. రిటర్న్లో ఇలా ప్రాబ్లం అయింది. వారి కుటుంబ సభ్యులు, వాళ్ళ అమ్మ నాన్న కానీ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? వాళ్ళు 3 డేస్ నుంచి బాగా ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. అమ్మాయి వాళ్ళ వైఫ్ కానీ, 2 పిల్లలు ఆయనకి, పాప ఒక బాబు. మొదటి నుంచి కూడా మన నాయకులు కానీ అధికారులు కూడా చెప్తున్నది ఏంటంటే వలస కూలీలు అధిక సంఖ్యలో ఉన్నారు. ముఖ్యంగా కేవలం జీవనాధారం కోసం కూడా దూర ప్రాంతాలకు వెళ్ళిన వారి పరిస్థితిలో వారు తిరిగి ప్రయాణంలో కూడా వస్తున్నారు. వారికి ఈ ప్రమాదం జరగడం పట్ల కూడా కుటుంబంలో తీవ్ర దిగ్భ్రాంతికి గురవడంతో పాటు అసలు ఏం చేయాలని పరిస్థితిలో ఉన్నారు. ఏదైనప్పటికీ జరిగిన సంఘటన మీద కూడా వారైతే ఇంకా కోలుకోలేని పరిస్థితి. ఎందుకంటే ఒకే కుటుంబం నుంచి తల్లి బిడ్డ, తండ్రి బిడ్డ, బిడ్డకి తల్లి కాకుండా, తల్లికి బిడ్డ కాకుండా, భర్తకి భార్య కాకుండా, భర్తకి భార్య లేకోకుండా చేసిన ఈ సంఘటన నేపథ్యంలో కూడా ఇక్కడ కొంతమంది ఇంకా బాధితులు ఉన్నారు. వారు తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. బ్రదర్, అసలు ఎవరి తరఫు నుంచి వచ్చారు, అసలు ఏం జరిగింది, ఏంటి? నేను అంబటి అనిల్ తరపు నుంచి వచ్చాను. తమ్ముని అవుతాను నేను. రాత్రి నేను 9:30కి బస్సు ఎక్కించానండి. నేను పొద్దున 5:50 ఫోన్ చేస్తే ఇంకొక అరగంటలో వెళ్ళిపోతాను రా ఇంటికి అని చెప్పేసి అన్నాడు. ఆ లోపే జరిగిపోయింది ఇలా. సంఘటన జరగకముందు మీతోటి మాట్లాడటంలో ఏదైనా మధ్యలో మాట్లాడటం కానీ, బస్సు ఏదైనా ప్రాబ్లం ఉందా కానీ ఇలాంటివి ఏమైనా చెప్పాడు. మాట్లాడాడు నాతోటి, చెప్పాడు బస్సు ఆగిపోయింది, గంట సేపు ఆగిపోయింది అని చెప్పేసి అన్నాడు. ఎందుకు ఆగిపోయింది నేను చెప్పాడు? సెల్ఫ్ స్టార్ట్ అవ్వట్లేదు అని చెప్పేసి అన్నాడు. అది ఏ టైంలో చేస్తుంటారు సుమారు? నాకు 5:50 ఫోన్ చేశాడండి. ఇది మొదటి నుంచి కూడా బస్సు తీరు మీద అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కూడా ఎవరైతే మృతి చెందాడో అంబటి అనిలు వారి మిత్రుడికి అంటే కూడా తమ్ముడికి షేర్ చేసుకున్న పరిస్థితి ఏంటంటే బస్సు కొంత ట్రబుల్లో ఉందని చెప్పేసి కూడా వారికి తెలియజేసిన పరిస్థితి అయితే ఉన్న నేపథ్యంలో అసలు ఇంకా వారికి సంబంధించి ఇంకా కుటుంబ సభ్యులు చాలామంది ఉన్నారు. అసలుకి దీని మీద అయితే లోతైన విచారణ జరపాలని చెప్పేసి కూడా కోరుకుంటున్న పరిస్థితుల్లో కూడా ఉన్నారు. మీరు ఎవరి తరఫున ఇచ్చారండి, ఎక్కడి నుంచి వచ్చారు? మా మామయ్య ప్రస్తుతానికి బాధితుడు చనిపోయి ఉన్నాడు. పునుగోడు, కనిగిరి మండలం. మా మామగారు కొరుట్ల దగ్గర 30 సంవత్సరాల నుంచి అక్కడే ఉంటాడు. ప్రతి సంవత్సరం యథావిధిగా రాములవారి కళ్యాణం కోసం దానికి మెయింటెనెన్స్ అంతా మా మామగారే. రావటంలో 10:30 ప్రాంతంలో బస్సు రిపేర్ ఉంది, అక్కడక్కడ స్ట్రక్ అవుతుంది, బస్సు ఎక్స్చేంజ్ చేస్తామని చెప్పారు. మళ్ళీ వాళ్ళని బస్సు ఎక్స్చేంజ్ చేయకుండా, వాస్తవానికి బస్సు వచ్చే రూట్ ఇది కాదు, వాళ్ళు వినకుండా పొదిలి, దర్శి, కనిగిరి రావాలి. వీళ్ళు మధ్యలో ఇందల్వై అనే మండలంలో బస్సు స్ట్రైక్ చేసి ఆర్మూర్ నుంచి మళ్ళీ నిర్మల్ నుంచి ప్యాసింజర్లను ఎక్కించుకొని వచ్చారు. చాలాసార్లు రిపేర్ ఉందని చెప్పారు. 5:30 ప్రాంతం మాతోటి మాట్లాడాడు మా మామయ్య. మళ్ళీ 6 o'clock వరకు ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్, డ్రైవర్ ఫోన్ స్విచ్ ఆఫ్, అందరు ఫోన్ స్విచ్ ఆఫ్ అయితే మేము హరికృష్ణ ట్రావెల్ వాళ్ళ మేనేజర్కి ఫోన్ చేస్తే బస్సు యాక్సిడెంట్లో అయిపోయిందను. నిర్లక్ష్యం ఏంటంటే హరికృష్ణ ట్రావెల్స్ వాళ్ళు కరెక్ట్ డ్రైవర్ని పెట్టక
రూట్ కూడా కొత్తగానే ఉంది. రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళకి ఎక్కడ స్పీడ్ బ్రేకర్ ఉంది, ఎక్కడ టర్నింగ్స్ ఉన్నాయని తెలుస్తుంది. ఈ రూట్ చేంజ్ చేయడం వల్ల ప్యాసింజర్లు అనేటోళ్ళు మన దర్శి వాళ్ళు కానీ వినకుండా వాళ్ళు లేకపోవడం వల్ల ఏం చేశాడంటే డ్రైవరు రాంగ్ రూట్ని వచ్చాడు. అంటే వాస్తవానికి ఇది కాదు అతను వచ్చేది. దీనివల్ల ఏమైపోయిందంటే ఆ చిన్న నిర్లక్ష్యం వల్ల ఇవాళ ఒక 14 మంది కుటుంబాలు, అంటే వాళ్ళ వెనక ఎందుకు కుటుంబాలు వస్తున్నాయి. ఆల్మోస్ట్ ఒక 2000 కుటుంబాలు రోడ్డు మీద వేసేసి డ్రైవరు నిర్లక్ష్యం చేశాడు. దీనికి ప్రభుత్వం ఎసుంటి సహకారం లేదు. పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించలేదు, చంద్రబాబు గారు కూడా స్పందించారు, హోమ్ మినిస్టర్ వచ్చారు వెళ్ళిపోయారు. దీంట్లో మాకేందంటే వనం వర్మ గారు, ఎస్ఐ గారు, రూరల్ ఎస్ఐ చాలా సహకరించారు, ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తున్నారు. జరిగిన సంఘటన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కొంత ఎస్కరేషన్ ప్రకటించింది, విచారణ చేస్తూ ఉన్నారు. అంటే మీ బ్రదరు, అంటే మీకు ఉన్నారు మామయ్య, అతను ఫోన్ చేసి చెప్పడం కానీ ఇలా బస్సు ఇబ్బంది పెడుతుందని, లేకపోతే బస్సు సరైన రూట్లో రావట్లేదని ఇలాంటి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ఏం జరిగింది? ఆల్రెడీ నైట్ 10:30కి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, బండి రిపేర్లో ఉంది, మమ్మల్ని ఎక్స్చేంజ్ చేస్తానంటున్నారు వేరే బస్సుకని ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. వాళ్ళు అట్లనే తీసుకొచ్చారు. ఎర్రగొండపాలెం దగ్గర ఆల్రెడీ వెహికల్ రిపేర్ వచ్చిందంట. వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ రిపేర్ చేసుకొని ఏదో విధంగా తీసుకొచ్చి ఇన్సిడెంట్ జరిగింది. ఇది మొత్తానికి మార్కాపురం ప్రభుత్వ వైద్యశాల దగ్గర నుంచి ఆ కుటుంబ సభ్యులు వారి బాధని తెలియజేస్తున్న పరిస్థితి. అదేవిధంగా ఇక్కడ ఏర్పాట్లు, మొత్తానికి ఎస్కాట్ ఏర్పాట్లు, అదేవిధంగా మృతదేహాలను వారి స్వర్గ ప్రాంతాలకు తరలించే క్రమంలో కూడా ఇక్కడ పూర్తి ఏర్పాట్లు పరిశీలించడం కోసం మార్కాపురం సిఐ సుబ్బారావు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుని ప్రయత్నం చేస్తాం. అసలు ముఖ్యంగా సార్ ఈరోజు జరుగుతున్న ఈ అంటే డెడ్ బాడీస్ని వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్నారు, ఎటువంటి ఏర్పాట్లు జరగబోతున్నాయి, ముఖ్యంగా ప్రత్యేకించి పోలీస్ శాఖ నుంచి ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఈరోజు డిస్టిక్ అడ్మినిస్ట్రేషను ఈ యొక్క డెడ్ బాడీస్ని రాత్రి లేట్ అవర్స్లో డిఎన్ఏ రిపోర్ట్స్ వచ్చినాయి. అన్నీ కూడా వాళ్ళ యొక్క మ్యాచ్ అయింది. వాళ్ళ యొక్క డెడ్ బాడీస్ ఎవరెవరు వాళ్ళ బ్లడ్ రిలేటివ్స్ మ్యాచ్ చేయడం జరిగింది. వాళ్ళందరినీ ఇప్పుడు అందరికి కూడా ఒక అంబులెన్స్ ఏర్పాటు చేసి ప్రతి ఒక్క డెడ్ బాడీకి ఒక అంబులెన్స్, దాంతోపాటు ఎస్కాట్కి ఒక మా కానిస్టేబుల్ ఒకరిని ఇచ్చి పంపించడం జరుగుతుంది. ముఖ్యంగా మీరు స్థానికంగా ఉన్నటువంటి మీకు మార్కాపురంకి అతి దగ్గరలో జరిగిన పరిస్థితి, అసలుకి ప్రమాదం ఎలా జరిగింది అని మీకు సమాచారం వచ్చింది, ఎంతసేపటికి మీరు అక్కడికి వెళ్ళడం జరిగింది, అసలు మీరు వెళ్ళేసరికి సీన్ ఆఫ్ ఎఫెన్స్ ఎలా ఉంది సార్? నాకు 6 o'clockకి ఇన్ఫర్మేషన్ వచ్చి అక్కడికి వెళ్ళేసరికి టిప్పర్ నుంచి అదేవిధంగా ట్రావెల్ బస్ నుంచి విపరీతంగా మంటలు వస్తున్నాయి. చాలా దయనీయమైన స్థితిలో ఉంది. ఆ టైంలో వెళ్ళి అక్కడ మ్యాక్సిమం మనం ఉన్న వాళ్ళని రెస్క్యూ చేసి అంబులెన్స్ అదేవిధంగా మన వెహికల్స్ ద్వారా పంపించడం జరిగింది. ఇవన్నీ కూడా ఇది ఎంటైర్ అంతా కూడా చాలా ఫాస్ట్గా ఒక 1 hourలో కంప్లీట్ చేయడం జరిగింది. 7 o'clock డెడ్ బాడీస్ని కూడా మార్చురీకి పంపించడం, క్షతగాత్రులని హాస్పిటల్ పంపించి మళ్ళీ బెటర్ ట్రీట్మెంట్ కోసం ఒంగోలు అట్లా కూడా పంపించడం జరిగింది. అంటే ముఖ్యంగా జరిగిన ప్రమాదంలో డ్రైవర్ల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి చాలామంది అంటే బస్సులో నుంచి తప్పించుకున్న వాళ్ళు సాక్ష్యం చెబుతున్నారు. ఆ డ్రైవర్ని కూడా మీరు రెస్క్యూ చేసి హాస్పిటల్కి తరలించుకోవడం జరిగిందని చెప్తున్నారు. అసలు ఏ విధంగా చూడొచ్చుంటారు ఈ కేసుని? అసలు ఇది ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, ఎవరనేది దాని మీద పూర్తిగా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. డ్రైవర్ కూడా హెడ్ ఇంజరీ అవ్వడం వల్ల అతన్ని కూడా హాస్పిటల్ పంపించి అతను ఒంగోలులో రిమ్స్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నాడు. ఓకే సార్, అంటే ఇప్పుడు ఆ డ్రైవరు పేరేంటి సార్? అది అతను ఎక్కడ దొరికారు? అంటే ఈ కేసుకు సంబంధించి, అంటే ముఖ్యంగా ట్రావెల్స్కి సంబంధించి ఎవరైనా అరెస్ట్ చేయడం జరిగిందా, లేకపోతే ఏ విధంగా ఉంది? ఇంకా ఎవరిని తీసుకోలేదండి. అది ఇన్వెస్టిగేషన్, డెడ్ బాడీస్ వెళ్ళిన తర్వాత ఇన్వెస్టిగేషన్ తీసుకుని లీగల్గా వాళ్ళందరినీ కూడా చట్టపరంగా శిక్షించడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. బస్సు డ్రైవర్ యువరాజ్ అయితే ఎవరున్నారో అతన్ని మీరు పక్క నుంచి తీసుకురావడం జరిగింది. అంటే ఎలాగా, అంటే బస్సు ప్రమాదం జరగగా లేదా అతను పక్క వెళ్ళి పడిపోయా, లేకపోతే ఏం జరిగింది, మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చింది? అంటే ఏం లేదండి, మొత్తం మనం ఇక్కడ రెస్క్యూ చేస్తున్నాము, కొంతమందిని అంబులెన్స్లో వాళ్ళు పంపించడం జరుగుతుంది. అదే సమయంలో పక్కన ఎవరన్నా చిల్ల చెట్లు అంటే దూకేసి ఉన్న తర్వాత మేము రాకముందు ఎవరన్నా దూకేసి ఆ చిల్ల చెట్లు ఎవరున్నారో అని ఆ సెర్చ్ చేసే క్రమంలో ఇతను ఆ చిల్ల చెట్లో పడిపోయి బ్లీడింగ్ ఇంజురీస్తో పడిపోయి ఉన్నాడు. ఇమీడియట్గా అతను రెస్క్యూ చేసి అంబులెన్స్లో పంపించడం జరిగింది. అంటే అతను ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ జరిగిందా, ఇలాగే జరిగింది, ఇది ప్రమాదానికి ఇది కారణం అని చెప్పేసి అలా చెప్పడం ఏమైనా జరిగింది సార్? అంటే ప్రిలిమినరీగా అతను కొంచెం చెప్పాడు, దాని అది నమ్మశక్యమైంది కాదు, పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసి ఏదైనా కూడా. ఏం చెప్పున్నారు? అంటే జనరల్గా అతను కొంచెం కరువు ఎక్కువ అవడం వలన అది స్టీరింగ్ లాక్ అయిపోయిందని చెప్తున్నాడు. అదంతా కూడా అది అంత నమ్మశక్యమైంది కాదు. టెక్నికల్ అసలు ఏం జరిగింది ఏందనేది చూసిన తర్వాత ఇన్వెస్టిగేషన్లో చెప్తాను. మొత్తానికి జరిగిన సంఘటన నేపథ్యంలో కూడా పూర్తిగా కూడా విచారణ అయితే కొనసాగుతుంది. విచారణ తర్వాత కానీ దీంట్లో నిర్ధారణ కూడా పూర్తిగా బయటకు వస్తున్న పరిస్థితుల్లో ఉంటుందని చెప్పేసి కూడా అనుకుంటున్న పరిస్థితి.
ఇప్పుడు మనం విజువల్స్ చూస్తున్నాము డెడ్ బాడీస్ని వారి కుటుంబ సభ్యులకు అందజేసే కోసం కూడా అంబులెన్స్లు రావడం జరిగింది. ఒక్కొక్కరు అంటే కొంతమంది వాళ్ళ కుటుంబ సభ్యులకి కావాల్సిన అన్ని ఏర్పాట్లు ఇటు రెవెన్యూ శాఖ నుంచి అదేవిధంగా పోలీస్ శాఖ నుంచి కూడా అందిస్తున్నట్టు కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి. మనం ఇక్కడ విజువల్స్లో చూస్తున్న విధంగా కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు పర్యవేక్షించేదాని కోసం ఇక్కడ అధికారులు, పోలీసు యంత్రాంగం, అదేవిధంగా డిపార్ట్మెంట్కి సంబంధించిన వారు అందరూ కూడా ఉన్నారు. ముఖ్యంగా ప్రకాశం జిల్లా డిఎంహెచ్ఓ వెంకటేశ్వర గారు కూడా దగ్గరుండి ఉదయకాల సమయం నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని అందరినీ పర్యవేక్షించిన నేపథ్యంలో అసలు డిపార్ట్మెంట్ నుంచి అంటే వైద్య శాఖ నుంచి ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు, అసలుకి ఇంతవరకు జరిగిన పరిణామాల మీద అసలు ఏమనుకుంటున్నారో వారు మాట్లాడి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పటి వరకు కూడా జరిగిన సంఘటన నేపథ్యంలో కూడా గత 2-3 రోజుల నుంచి ఎవరికి కంటి మీద కుడికి లేని పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ప్రమాదంలో ఎంతమంది పూర్తిగా మృతి చెందారు, ఇంకా డెత్ సెన్స్ ఏమైనా పెరిగే అవకాశం ఉందా, ఇంకా క్షతగాత్రులు ఎంతమంది ఉన్నారు? ఇప్పటి వరకు జరిగిన ఈ విషాదకరమైన సంఘటనలో 14 మంది చనిపోవడం జరిగింది. వారిని DNA టెస్ట్ ద్వారా అందరినీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. వారి బాడీస్ అన్ని కూడా రెడీ చేసి రక్త సంబంధికులకి అందించడానికి సిద్ధంగా ఏర్పాటు చేస్తున్నాము. ఇప్పుడు వారు ఆ బాడీస్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని వారి యొక్క గ్రామాలకి గవర్నమెంట్ ద్వారా ఏర్పాటు చేసినటువంటి అంబులెన్సెస్ ద్వారా తీసుకొని వెళ్ళి అదేవిధంగా వారి కార్యక్రమాలని చేసుకోవడానికి ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా ప్రతి అంబులెన్స్లో కూడా సెక్యూరిటీ పరంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ వారందరూ కూడా ఫాలో అయ్యి తగిన సౌకర్యాలన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత మిగిలినటువంటి 29 మంది ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా క్షేమంగా ఉన్నారు. ఎవరికి ప్రాణాపాయం లేదు. వారిలో ఒక 2కి ఫ్రాక్చర్స్ అయ్యి ఉంటే వారికి ఆపరేషన్స్ కూడా చేశారు. వారు కూడా క్షేమంగా ఉన్నారు. కాబట్టి మిగతా వాళ్ళకి ప్రమాదం ఏం లేదు. కానీ చనిపోయిన వారిని ఈరోజు వారి కార్యక్రమాలు ముగించేదానికి వెంటనే చేసేదానికి 6 గంటల నుండి ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేస్తూ అంబులెన్స్లన్నీ ఏర్పాటు చేస్తున్నాము. అయితే ముఖ్యంగా సార్ ఇటువంటి కేసుల్లో ముఖ్యంగా ఫోరెన్సిక్ రిపోర్టు ఆలస్యం అవుతుంటుంది. కానీ సుమారు 24 గంటల నుంచి 36 గంటల లోపల వ్యవధిలోనే ఈ మొత్తం రిపోర్ట్స్ 14 మందికి సంబంధించి కూడా రావడం జరిగింది. అసలు ఎటువంటి ప్రక్రియ కొనసాగిందని చెప్పుకోవచ్చు? రీజనల్ సైన్స్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ గుంటూరు వారు అదేవిధంగా ఒంగోలుకు సంబంధించినటువంటి ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వారు కలిసి చక్కగా ఎక్కువ మంది మెంబర్స్ పార్టిసిపేట్ చేసి ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ వీరందరూ కూడా వెంటనే ఈ DNA టెస్ట్ని నిర్వహించడం, అదేవిధంగా వాస్తవంగా లేటు కావాల్సినటువంటి సందర్భం అయినా కూడా టీం అంతా కూడా పార్టిసిపేట్ చేసి రెస్ట్ లేకుండా వాటిని నిర్ధారణ చేసి వెంటనే రిపోర్ట్స్ని అందజేయడం జరిగింది. ఇది మొత్తానికి జరిగిన సంఘటనల మీద ప్రభుత్వం నుంచి ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పేసి మనతో పాటు ఉన్నటువంటి డిఎంహెచ్ వెంకటేశ్వర్లు, అదేవిధంగా జరిగిన సంఘటనల మీద అది పోలీస్ శాఖ నుంచి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పేసి పోలీస్ శాఖ నుంచి అధికారులు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ సంఘటన మొత్తం మీద కూడా మృతి చెందిన కుటుంబ సభ్యులైతే తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఎక్కువ శాతం కూలి పనుల కోసం, పండగ శుభకార్యం చేసుకునే దానికోసం కూడా స్వగ్రామాలకు వచ్చిన నేపథ్యంలో కూడా ఈ సంఘటన జరగడం చాలా దురదృష్టకరం. కాకపోతే ఇది కేవలం కొంత నిర్లక్ష్యం కూడా ఉందని చెప్పేసి వారైతే అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. దీని మీద లోతైన విచారణ చేస్తున్నామని చెప్పేసి పోలీసులు చెప్తున్నా కూడా దీని మీద ఇంకా లోతైన విచారణ చేసి బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని చెప్పేసి బాధిత కుటుంబ సభ్యుల తరఫున కూడా వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మొత్తానికి జరుగుతున్న ఈ కార్యక్రమం మరి కొద్దిసేపట్లో ముగిన నేపథ్యంలో కూడా తదుపరి ఏ విధంగా ఉండబోతుంది అనేది పూర్తిగా పోలీసులు విచారణ నివేదిక వస్తే కానీ తెలియని పరిస్థితి. ఈ పోలీసు అధికారుల నివేదిక, అదేవిధంగా డాక్టర్స్, అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇచ్చే నివేదిక మీద కూడా ఈ కేసు పూర్తిగా ఆధారపడుతుంది. ఇప్పటివరకు అయితే ఎవరిని అదుపులోకి తీసుకోలేదు. కొంతమంది ఇంజూరీస్ ఉన్నాయి. ఈ కేసుకు సంబంధించిన వారు డ్రైవర్ కానీ అదే ఓనర్లకు కూడా సంబంధించి విచారణ అయితే కొనసాగుతుందని పోలీసులు చెప్తున్న నేపథ్యంలో ఈ కేసు ఏ విధంగా ఉండబోతుందని చెప్పేసి మరి కొంతసేపు అయితే అంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిన పరిస్థితి అవుతుంది. కాకపోతే ఈరోజు జరుగుతున్న ఈ కార్యక్రమానికి అయితే ఈరోజు ముగింపు పలుకుతున్నారు. అదేంటంటే బాధిత కుటుంబాలకు ఎవరైతే మృతదేహాలు ఉన్నారో వారి కుటుంబ సభ్యులకి అధికారులు లాంఛనాలతోటి ఒక రకంగా చెప్పుకోవాలంటే రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కూడా వారి కుటుంబ సభ్యులకి వారి స్వగ్రామాలకు తీసుకెళ్లి అందించే పరిస్థితి అయితే రాష్ట్ర ప్రభుత్వం చేయడానికి పూనుకుందని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ లక్ష్మితో శ్రీనివాస్, RTV, మార్కాపురం.